నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది మల్లె చెట్టు. ఎండాకాలంలో మల్లె చెట్టు పూయడం సహజం. కానీ నా చెట్టు పూలే పూయకపోవడం ఇది వింత. కారణం, నేను అసలు దీన్ని పట్టించుకోలేదు. ఎండాకాలానికి ముందు మల్లె చెట్టుని మనం ఏ రకమైనటువంటి సాగు చేయాలి, ఏ రకంగా దాన్ని అది చేయాలి అన్నది పూర్తిగా వదిలేశాను. ఇప్పుడు బెటర్ లేట్ దాన్ నెవర్ అన్న కాన్సెప్ట్ తోటి మొత్తానికి మాత్రం చెట్టు చూడండి ఎట్లా ఎండిపోయి పిచ్చి చెట్టులాగా అయింది. నా దగ్గర 2 చెట్లు ఉన్నాయి. 2 కూడా ఈ కలరు డబ్బాలు ఉంటాయి కదా, పెయింట్ బకెట్స్లో ఉన్నాయి. చూడండి, వాటిలో పిచ్చి పిచ్చి మొక్కలన్నీ అయితే మొలిచాయి. ఇప్పుడు వీటన్నిటిని తీసేసి కొంచెం మట్టిని గుల్ల చేసి ఎరువిచ్చి ముందు అసలు డ్రాస్టిక్గా కట్ చేయాలి. ఆకులు తుంచలేదు, చెట్టును కట్ చేయలేదు, 2 చేయలేదు. ఏదో నీళ్ళు రోజుకిన్ని పోసాం కాబట్టి చెట్టాలబ్బా చావకుండా బతికింది అన్నట్టుగా ఉంది. ఇప్పుడు దీన్ని చేస్తే లాభం ఏంటి? మరి ఆల్రెడీ ఏప్రిల్ వచ్చింది కదా అంటే పక్కా మే నెల కల్లా పూలు వస్తాయన్న గ్యారంటీతోటే మే, జూన్, జూలై వరకు కూడా మనకు మళ్ళీ పూలు వస్తాయి. సరే ఆలస్యం అయితే అయిందని దీన్ని మొత్తంగా శుభ్రంగా కట్ చేసి గుల్ల చేసి ఎరువేద్దామని డిసైడ్ అయ్యి మొత్తం కట్ చేస్తున్నానండి. కట్ అంటే మామూలుగా అది ఇంకా మొత్తము చెట్టంతా కట్ చేద్దామని డిసైడ్ అయినా. ఇంకేది ఎట్లా ఏం చేస్తుందో చూద్దాం. నేనైతే దగ్గరగా మొత్తం చెట్టంతా కట్ చేసి ఆ నేల కూడా చాలా గట్టిగా అయిపోయిందండి. అంటే చాలా రోజుల నుండి దానికి నీళ్లు మాత్రమే పోస్తున్నాను. దానికి ఏ రకంగా పోషక పదార్థాలు ఇవే వేయలేదు. ఇంట్లో ఇష్టం వచ్చినట్టుంది. మధ్యలో ఒక చింత చెట్టు మొలిసింది, దాన్ని కూడా తీసేయాలి. ఇప్పుడు ఇవన్నీ చేస్తే తప్ప ఈ చెట్టుకు దానికి ఇచ్చే నీళ్ళు కానీ పోషక పదార్థాలు కానీ లోపలికి వెళ్ళవు. మధ్యలో శంకు పువ్వు చెట్లని అవని ఇవని చాలా వచ్చాయి. సరే, కొంచెం నేలనైతే గుళ్ళ చేయడానికి మట్టినైతే కష్టపడాల్సి వచ్చే పరిస్థితి తెచ్చాను. దాన్ని కొద్దిగా తప్పదు. ఇప్పుడు డిసైడ్ అయ్యి ఉన్నాం కాబట్టి కొద్దిగా చేసి ఇప్పుడు ఇంకొంచెం అటు ఇటుగా కొద్దిగా గుల్లగా ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది 2వ చెట్టు అండి. దీన్ని కూడా కొద్దిగా ఇది ఈజీగానే ఉంది, ఇది పర్వాలేదు. ఎందుకు దీంట్లో చెత్త కూడా ఎక్కువ మొలవలేదు. వేరే చెట్లు, ఈ చెట్టే ఉంది. దీన్ని కూడా కొంచెం గుల్లగా చేసి 2 బకెట్లకు ఒకసారి కాస్త వర్మీ కంపోస్ట్ అయితే ఇద్దామండి సైడ్ అయినా. ఇవి ఇచ్చి దీన్ని కొంచెం కేర్ ఏం తీసుకోవాలన్నది ఆలోచిద్దాం. ఎందుకంటే చెట్టు అయితే ఎండలోనే ఉండాలి. అంటే మల్లె చెట్టు పూయాలి అంటే ఎండే తగలాలి, నీళ్ళు సరిగ్గా ఉండాలి, పోషకాలు ఉండాలి. అందుకని నేను 2టికైతే కొంత వెర్మీ కంపోస్ట్, 2టికి ఎండు మొక్కలకు కూడా వెర్మీ కంపోస్ట్ ఇచ్చి వీటితో పాటు ఇంకొకటి ఇట్లాగ ఎండలో పెడతాను కాబట్టి అని ఇంకొక డెసిషన్ కూడా తీసుకున్నా. ఏదైనా మల్చింగ్ చేద్దాము, కొద్దిగా మళ్ళీ అంతా కూడా కట్ చేసి ఉన్నాం కదా, కొద్దిగా మల్చింగ్ చేయాలని. నా దగ్గర అయితే కొంచెం సన్న చెక్క పొట్టు ఉంది, పైన వేద్దాం. మల్చింగ్ అంటే మనకు తెలుసు, ఆకులు వేసుకోవచ్చు, కోకోపిట్ వేసుకోవచ్చు, మునకేసుకోవచ్చు, చెక్క పొడి లాంటిది ఏదైనా మనం ఏంటంటే నీళ్లు కాస్త పట్టి ఆపగలిగింది. నేనైతే చెక్క పొట్టు ఉంది, మొన్ననే ఏదో ఫర్నిచర్ చేయించిన దాంట్లో వాళ్ళు చేస్తున్నప్పుడు వచ్చిందంతా ఎత్తిపెట్టాను. ఆ చెక్క పొట్టునైతే వేస్తున్నాను, నీళ్ళకు కొద్దిగా ఉంటుందని. 2 కుండీలలో కూడా చెక్క పొట్టు నింపేశాను. ఇప్పుడు ఇంత ఫాస్ట్గా ఏంటి పక్కన ఇది వేరే చెట్టు అనుకుంటున్నారా? మధ్యలో గ్యాపు సరిగ్గా 15 రోజుల గ్యాప్లో చెట్టు అయితే చక్కగా ఎగురొచ్చింది. మొక్క చక్కగా ఆకులు నిండుగా మళ్ళీ అసలు కట్ చేసామన్నట్టుగా బోల్డ్ అంత ఎగురుతో వచ్చేసిందండి. ఇంకా దీనికి అంటే 2 కుండీలు కూడా చక్కగా నీట్గా వచ్చాయి. చూడండి, అప్పుడే ఇలాగ బుల్లి మొగ్గలు వచ్చాయి. చూడండి, గుత్తులుగా వచ్చేసాయి. పాపం చెట్టు అంటే చూడండి, కాస్త ఎరువేస్తే మనకు కావలసినట్టుగా పోస్తాయి, కాస్తాయి కదా. చూడండి, దానికి పట్టించుకోకపోతే మొత్తం మోడు బారిపోయినట్టు అయింది. కొంచెం దాన్ని శ్రద్ధ తీసుకునేసరికి చక్కగా చెట్టు నిండా మొగ్గలు వచ్చాయండి. నేను చివరిలో కొంచెం ఎండింగ్లో నేను ఏదో ధ్యాసలో ఎటో పెట్టాను, వీడియో తీయడం చివరిలో సరిగ్గా నేను క్యాచ్ చేయలేకపోయాను. ప్రతి కొమ్మకి కూడా మనం ఎట్లా కట్ చేసామో అన్ని బ్రాంచెస్ వచ్చాయి. ప్రతి బ్రాంచ్కి సన్నగా మొగ్గలు అయితే చెట్టు నిండా వచ్చాయండి. ఇంకా 2 చెట్లు కూడా అలాగే ఉన్నాయి. దీనికి కొంచెం ఇక సరే మధ్యలో నేను నీళ్ళతో పాటు ఏంటంటే
రోజు ఇంకొక పని చేశాను చెట్టు పెరగడం కోసం. రోజు మనం బియ్యం కడుగుతాం కదండీ! ఆ నీళ్ళు, తర్వాత ఏమంటారు, పప్పు కడిగిన నీళ్ళు, ఆకుకూరలు కడిగిన నీళ్ళు ఇవి ఉంటాయి కదా! ఇవి కూడా ఎందుకంటే సపోర్టివ్‌గా ఉంటుంది అనేసి మొగ్గలతో ఇంత నిండుగా వచ్చేసింది. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. చాలా వచ్చింది కాబట్టి కడుక్కున్న బియ్యం కడిగిన నీళ్ళు, అందులోనే ఉల్లిపాయలు అవి కోసుంటే కూడా తొక్కలన్నీ కూడా అందులోనే వేసి పొద్దున కడిగిన నీళ్ళు సాయంత్రానికి చెట్టుకు తీసుకొచ్చి వేయడం. ఇవన్నీ ఆకుకూరలవి. అందులోనే ఉల్లిపాయ తొక్కలు అన్నీ అందులోనే వేసి అవే నీళ్ళనమాట. అట్లాగా రోజు ఈ చెట్టుకి మాత్రం కాస్త స్పెషల్ ద్రావణంలాగా ఈ బియ్యం కడుగు మాత్రమే పోస్తూ వచ్చాను. కొంచెం స్పీడ్ గ్రోత్ అయితే ఉందండి, చాలా స్పీడ్గా ఉంది. చివరిలో మరో పొరపాటు ఏంటంటే ఈ ఫోన్ అటు ఇటు తిప్పినట్టున్నాను, ఇదేదో పొడవులో వచ్చింది. ఇంతకంటే స్పెషల్గా తీయడం అయితే రాదు. ఎందుకంటే ఫోన్తో మాత్రమే తీస్తూ నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి మధ్య మధ్యలో. సో ఇక ఏదేమన్నా సరే చెట్టు నిండా పూలైతే వచ్చాయన్న ఆనందంతో ఇక వీడియోను మళ్ళీ తీసి, ఎందుకంటే నేను అడ్డంగా కూడా తీసానండి. అది ఏ బిట్ ఎక్కడ మిస్ అయిందో ఏమో తెలియదు. ఫోన్లో మనకు రోజు వచ్చేటువంటి మెసేజెస్ ఇవన్నీ నిండిపోతేనేమో అది క్లీనప్ అని అది కనపడుతుంటుంది. ఏది ఎప్పుడు క్లీన్ చేశానో ఏమో తెలియదు, కానీ నేను అడ్డంగా పెట్టి నిండుగా పూలు మొత్తం కనబడేలాగా తీశాను. ఆ క్లిప్ అయితే పోయింది. సరే ఉన్నదాంతో సర్దుకొని ఇదే వీడియో అంటే కాస్త పూలు వచ్చాయి కదా అని ఆనందంతో చేశాను. చివరిలో ఎట్లా ఉన్నా సరే అడ్జస్ట్ అవ్వండి. ఇంతకంటే అంటే మల్లె చెట్టు గురించి మనం ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాలన్నది కాదు. మల్లె గురించి గుణాలు అది ఎట్లా పెట్టాలి, మల్లె చెట్టు గురించి చెప్పాలంటే మీకు ఎవరికి తెలియదండి. ఇది మన పూర్వం నుండి వచ్చే చెట్టు. కొమ్మ పెట్టినా కూడా వస్తుందని కొంతమందికి తెలిసేది కాదు. ఈ మధ్య కాలంలో అందరూ కొమ్మ కూడా పెడుతున్నారండి. కొమ్మ పెడితే కూడా మల్లె చెట్టు వస్తుంది. పెట్టే విధానం కొంచెం మీరు దాన్ని కేర్ తీసుకున్నారంటే మల్లె చెట్టు కొమ్మతో వస్తుంది. ఇక కొమ్మ అంట్లయితే బోలెడు ఎండాకాలం తవ్వినప్పుడు బోల్డ్ అని అంట్లు, ఎన్ని చిన్న మొక్కలు పెట్టుకోవాలంటే అన్ని చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వడానికి కూడా మనకు కావాల్సినట్టుగా మనం ఆ మొక్కల్ని పంచుకోవచ్చు. ఇప్పుడు నేను బకెట్ తీసినప్పుడు దాని నిండా ఎన్ని కొమ్మలు అన్నీ తీసేసాను. అంటే వేర్లు చిన్న చిన్న ఒక్కొక్క దానికి ఇట్లా వేర్లు వచ్చినాయి, బోలెడన్ని వచ్చాయండి. మనం ఎవరికి కావాలన్నా కూడా అంటే ప్రొపగేషన్ ఆల్సో చాలా ఈజీ మల్లె చెట్టుది. ఈ మధ్య కాలంలోనే నేను కూడా అంటే ఇట్లా కట్ చేసిన వాటిని ఇట్లా ఏవో కుండీలలో పక్కన పెడితే చక్కగా కింద వేర్లు రావడం, చిగుర్లు రావడం అనేది మనం చూసినటువంటి మాట. కాబట్టి ప్రాపగేషన్ అయితే చాలా ఈజీ. మంచిగా వాసననిచ్చేటువంటి ఈ పూల చెట్టు పాపం పిచ్చిది, నీళ్ళు పోస్తే బతికుంటుంది, కాస్త పోషకాలు ఇస్తే చక్కగా చెట్టు నిండా పూలు వస్తాయి. కాబట్టి ఎండాకాలం వస్తుందనగానే నాలాంటి వాళ్ళు కాకుండా ముందే, అంటే ఎండాకాలం మనకు మార్చిలో అవుతుందంటే జనవరి ఫిబ్రవరిలోనే దాని ఆకులన్నీ కట్ చేసి దగ్గరగా ఉంచి చక్కగా ఎరువు అది వేసి ఉంచినట్టయితే మీకు మార్చి నుండి వస్తాయి. సరే మార్చి నుండి వస్తే మళ్ళీ ఆకు ముదిరిపోతుంది కదండి. పూలు అంటే ఏమీ లేదండి, మళ్ళీ పువ్వులు అయిపోతుంటే ఒకవైపు నుండి మళ్ళీ ఆకులు తెంపేయడం, ఆకుల్ని కట్ చేయడం, కొంచెం పెద్దగా ముదిరినటువంటి కొమ్మలు ఉంటే వాటిని మళ్ళీ కట్ చేయడం. అంటే ఒక పక్క నుండి కట్ చేస్తుంటే ఇంకొక పక్క నుండి పూలు అయిపోయిన తర్వాత కట్ చేస్తుంటే మళ్ళీ ఇంకొక వైపు ఇగుర్లు వస్తూ పూలు వస్తుంటాయి. అంతకంటే దీన్ని ఎంత కట్ చేస్తే అంత బ్రాంచెస్ ఎక్కువగా రావడం, అన్ని మొగ్గలు ఎక్కువగా రావడం అనేది అయితే జరుగుతుందండి. కట్ చేస్తున్న దానికి రీతిగానే మళ్ళీ మనం దానికి కావాల్సినటువంటి పోషకాలు అందించినట్టయితే చక్కగా చెట్టు నిండా పూలైతే ఉంటాయి. ఆ పువ్వుల్ని మనం తల్లో పెట్టుకుంటారా, దేవుడికే పెడతారా, మన ఇష్టం. నేనైతే ఉదయం అంటే సాయంత్రం మల్లెలు విచ్చుకున్నా కూడా ఉదయం కోసుకొని దేవుడికి పెడతానండి. నేను చాలా వరకు చాలా పువ్వులు కూడా అంటే ఏ పువ్వులైనా సరే ఈ ఒక్కరోజే ఉంటాయి చెట్టు మీద అన్న పూలు ప్రతిదీ దేవుడికే. ఎందుకంటే ఎట్లాగో సాయంత్రానికి మళ్ళీ వాడిపోతుంది కదా, అందుకే దేవుడికే తెచ్చి పెడతాను. ఏవైనా చెట్టు మీద పూసి అలాగే వారం రోజులు ఉంటాయన్నవి మాత్రం కొంచెం తొందరగా తెంపను, తోటలో అందంగా ఉంటుంది కదా అని. ఇక మిగతావి ఈరోజు పూసి ఈరోజు అయిపోతాయి, ఈరోజు సాయంత్రానికి వడలిపోతాయి అన్న పూలు మాత్రం తప్పకుండా కోసి దేవుడికి పెడతానండి. అంటే ఇటు మనకి చెట్టు మీద పువ్వు ఉంటే ఎంత అందంగా ఉంటుందో దేవుడి పాదాల దగ్గర ఉంటే కూడా పువ్వుకి అంతకంటే సార్థకత లేదు కదా. అందుకని నేనైతే పూలు అట్లా పెట్టుకుంటానండి. మొత్తంగా ఇది ఈ వీడియో.
దీని గురించి ఎందుకంటే ఏం చెప్పాలో తెలియదు, కానీ నేను అస్సలు పువ్వు రాదనుకున్న చెట్టు 15 రోజుల లోపలే చక్కగా మళ్ళీ పెరిగి పువ్వులు వస్తూ చక్కగా కనపడుతూ ఉంటే ఆనందాన్ని పట్టలేక తీసినటువంటి వీడియో అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా కాకుండా ఇంకేదైనా చేయొచ్చు అని అనిపిస్తే ప్లీజ్ కామెంట్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కంపల్సరీ కాదు, వీడియో నచ్చితేనే చేసుకోండి. ఏదైనా సరే మీరు చూస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇలా నాకు నేను పెట్టేటువంటి కొన్ని కొత్త కొత్తవి కనుక్కున్నవి పెడుతున్నాను. కొన్ని మనం అందంగా చేసుకోవడం కోసం ఎలా ఉంటాయి అనే రకాల అన్ని వీడియోలు నాకు తోచినవి అయితే పెడుతున్నాను. మీరు చూసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశతో అందరికీ ధన్యవాదాలండి. ఏ చెట్టు అయినా కాస్త కేర్ తీసుకుంటే అందంగా కనిపిస్తున్నదన్న దానికి సాక్ష్యం ఈ వీడియో.